అందరికీ నమస్కారం. నేను మీ ఆడనరజు. పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి మహమ్మద్ షరీఫ్ గారు ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. నిన్న రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఉద్రిక్త పరిస్థితులు భారత్ పాకిస్తాన్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారాగా ఖచ్చితంగా నిన్న రాత్రి అధికార భవనంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏదైతే బాహ్య ప్రపంచానికి, పాకిస్తాన్ ప్రపంచానికి కూడా కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్‌లో రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం గతంలో కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద 2022లో అవిశ్వాస తీర్మానం పెట్టి వీళ్ళు డైరెక్ట్‌గా ఎవరైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారో మహమ్మద్ షహబాజ్ షరీఫ్ గారు ఉన్నారో, వీళ్ళు 2022లో ఇమ్రాన్ ఖాన్ మీద, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మీద అప్పుడు ప్రధానమంత్రిగా ఉంటే అతని మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి వీళ్ళు ఎక్కడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో జరుగుతున్న అంశాలు కావచ్చు, దేశ భద్రత కావచ్చు, అనేక అంశాలు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు పాకిస్తాన్ కి నష్టం కలిగేలాగా ఉందని భావించారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని ఒకవైపు సైన్యం నుంచి, ఒకవైపు ప్రజల నుంచి, ఇంకోవైపు ఎందుకంటే ప్రజల్లో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా ఆ రకమైన వాతావరణం ఉంది. అదేవిధంగా సైన్యం కూడా ప్రధానమంత్రి ఏదైతే నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అంశంలోని ప్రధానమంత్రి వ్యూహాల్లో కావచ్చు, లేకపోతే వ్యవహార శైలిలో చురుగ్గా పాల్గొనలేదు, చురుగ్గా వ్యవహరించలేదని భావించారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన ఆధారంగా కూడా ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి రాజీనామా చేయాలనే ఉద్దేశంలోని అటు ఆర్మీ ఉంది, ప్రజలు కూడా ఉన్నారు. అదేవిధంగా రాజకీయ పరంగా గమనించినట్లయితే మాత్రం ఎవరైతే మాజీ ప్రధాని అయినటువంటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వర్గం ఉందో, ఇమ్రాన్ ఖాన్ వర్గం కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క షరీఫ్ గారి మీద ప్రధానంగా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. లేదంటే స్వయంగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న షరీఫ్ గారు ఉన్నారో ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం ఉంది. లేదా షరీఫ్ గారే ఈ యొక్క అన్ని కారణాలకి తను వైఫల్యం కారణం అని చెప్పి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్లో మాత్రం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఒకవైపు ప్రజలు, ఇంకోవైపు ప్రజలు ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా రాజకీయపరమైన సంక్షోభం ఏర్పడి ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో, చట్టసభల్లో కూడా ఈ అంశాన్ని బలంగా లేవనెత్తడం జరిగింది. ఏదైతే పాకిస్తాన్ యొక్క పరిస్థితులు చాలా బాగోలేదని చెప్పి చాలామంది ఎంపీలు పార్లమెంట్లోనే స్వయంగా ఏడవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా అక్కడ ప్రభుత్వాన్ని శాసించాలని చూస్తుంది తప్ప ప్రభుత్వం ఆధీనంలో ఆర్మీ పనిచేయాలని చెప్పి ఎప్పుడు కోరుకోదు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా తన యొక్క వ్యక్తిగతంగా ఏ రకంగా పరిస్థితులు ఉంటే ఆ రకంగా వెళ్ళాలని చూస్తుంది తప్ప ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రధానమంత్రి మాటను కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆర్డర్ని కావచ్చు గౌరవించే పరిస్థితులు పాకిస్తాన్కి ఎప్పుడు ఉండవు. కాబట్టి రాజకీయ పరంగా ఇటు ఆర్మీకి, అదేవిధంగా ఇక్కడ ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రావచ్చు. అదేవిధంగా మధ్యలో ఉన్న ప్రజలు కూడా ఆర్థికపరమైన సంక్షోభం, ఎందుకంటే ఆర్థిక పరంగా పాకిస్తాన్లో నీటి కొరత, అదేవిధంగా ఆహార కొరత కూడా బాగా ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మూడు వైపులు కూడా పాకిస్తాన్ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి రాజీనామా చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా అసెంబ్లీలో కూడా అవిశ్వాసం అంటే విశ్వాసం, అసెంబ్లీలో కూడా పాకిస్తాన్ ప్రధాని విశ్వాసం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా విశ్వాసం కోల్పోవడం జరిగింది. అదేవిధంగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తులు ఏవైతే వాతావరణం ఉందో, ఈ ఉద్రిక్త నేపథ్యంలో ఎయిర్ స్ట్రైక్ అంశంలో చాలా కీలకంగా వ్యవహరించలేకపోయారు పాకిస్తాన్ ప్రధాని కూడా అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా జాతీయ భద్రత వైఫల్యం చెందింది అన్న భావన కూడా పాకిస్తాన్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ప్రధాని రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి రాజీనామా చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకో కొత్త ప్రధాని ఎన్నుకుంటారా లేదా అప్పటి వరకు ఆర్మీ మాత్రమే అక్కడ ప్రభుత్వాన్ని కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం 2-3 రోజులు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టి ఇమ్రాన్ ఖాన్ గారి మీద బలవంతంగా తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే అధికారం తీసుకున్నారో, ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వర్గం కూడా బలంగా ఈ యొక్క షరీఫ్ గారి రాజీనామాకి కోరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.